ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ దివాళా తీస్తోంది. అవును, ఇది నిజం. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా ఇదే జరుగుతోంది. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. ఎంపీలు మంత్రులకు జీతాలు ఇవ్వలేమని ప్రకటించేశారు. అంతేకాదు, ఇదే టైంలో యుఏఈ నుంచి తీసుకున్న $2 బిలియన్ అప్పును వెంటనే అర్జెంటుగా కట్టాలంటూ పీకలపై కూర్చున్నారని తెలిపారు. మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, అందుకే ఎంపీలు మంత్రుల జీతాలు కట్ చేస్తున్నామని ప్రకటించడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకున్నటువంటి నిర్ణయాలే నిదర్శనం. పాక్ తన కేబినెట్ మంత్రులకు కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని దీన వ్యవస్థకు చేరుకుందనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని షరీఫ్ అర్ధరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని సంచలన నిర్ణయాలు ప్రకటించారు. దీనికి ముందు ప్రభుత్వ సంస్థల్లోని సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో దాదాపు 30% వరకు తగ్గింపులకు కూడా ఆదేశించింది. మొన్నటి వరకు కేవలం 2 నెలల పాటు మంత్రుల జీతాలు నిలిపివేయాలని భావించిన పాక్ సర్కార్ ఇప్పుడు ఆ గడువును ఏకంగా 6 నెలలకు పెంచింది. అంటే రానున్న 6 నెలల పాటు పాక్ ఫెడరల్ మంత్రులెవరూ ₹1 కూడా జీతం తీసుకోకూడదని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం జీతాలే కాదు, మంత్రులకు ఇచ్చే లగ్జరీ ప్రోత్సాహకాలు, విదేశీ పర్యటనలు, ఇతర విలాసాలపై కూడా భారీగా కోత విధించారు. ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోవడంతో సొంత మంత్రులకే ఉచిత సేవలు చేయాలని ప్రధాని తేల్చి చెప్పడం ఆ దేశ ఆర్థిక దివాలాకు పరాకాష్ఠంగా నిలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో మండిపోతున్నటువంటి పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు మాత్రం పెట్రోల్ లెవీని ఏకంగా 80% తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరిగినటువంటి ధరల వల్ల జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని, కనీసం నెల రోజుల పాటు ధరల్లో ఎటువంటి మార్పు ఉండబోదని షరీఫ్ హామీ ఇచ్చారు. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇప్పటికే దివాలా అంచనా ఉన్న పాక్ ఈ భారాన్ని ఎలా భరిస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాకిస్తాన్ సర్కార్ IMF నుంచి బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని అంతర్జాతీయ సంస్థలు పెట్టిన నిబంధనలే మంత్రుల జీతాల కోతకు దారితీశాయి. గతంలో చేసిన అప్పులపై చెల్లించాల్సినటువంటి వడ్డీలు కట్టేందుకు కూడా డబ్బులు లేక కొత్త అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని దాయాది దేశంలో చర్చ నడుస్తోంది. దీంతో పాకిస్తాన్ పరిపాలన గందరగోళంలో పడిపోయింది. ఒకప్పుడు ఆడంబరాలకు వెనకాడని పాక్ పాలకులు నేడు జీతాలు కూడా పొందలేని స్థితికి చేరుకోవడం అక్కడి వాస్తవ ఆర్థిక పరిస్థితులను సూచిస్తోందంటున్నారు నిపుణులు.
పాకిస్తాన్ దివాలా తీస్తోంది. అవును, ఇది నిజం. అధికారికంగా కాకపోయినా అనాధికారికంగా ఇది జరుగుతోంది. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. ఎంపీలు మంత్రులకు జీతాలు ఇవ్వలేమని ప్రకటించారు. అంతేకాదు, ఇదే టైంలో యుఏఈ నుంచి తీసుకున్నటువంటి $2 బిలియన్ల అప్పు వెంటనే అర్జెంటుగా కట్టాలంటూ పీకలపై కూర్చున్నారంటూ కూడా ఆయన తెలిపారు. తమ దగ్గర చిల్లిగవ్వలేదని, అందుకే ఎంపీలు మంత్రుల జీతాలు కట్ చేస్తున్నామంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం. పాక్ తన కేబినెట్ మంత్రులకు కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని దీనవస్థకు చేరుకుందనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశం అప్పుల ఊబిలో కురుకుపోయి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని షరీఫ్ అర్ధరాత్రి పూట జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని సంచలన నిర్ణయాలు ప్రకటించారు. దీనికి ముందు ప్రభుత్వ సంస్థల్లోని సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో దాదాపు 30% వరకు తగ్గింపులకు కూడా ఆదేశించారు. మొన్నటి వరకు కేవలం 2 నెలల పాటు మంత్రుల జీతాలు నిలిపివేయాలని భావించిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఆ గడువును ఏకంగా 6 నెలలకు పెంచింది. అంటే రానున్న 6 నెలల పాటు పాక్ ఫెడరల్ మంత్రులెవ్వరూ ₹1 కూడా జీతం తీసుకోకూడదని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం జీతాలే కాదు, మంత్రులకు ఇచ్చే లగ్జరీ ప్రోత్సాహకాలు, విదేశీ పర్యటనలు, ఇతర విలాసాలపై కూడా భారీగా కోత విధించారు. ప్రభుత్వ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో సొంత మంత్రులకే ఉచిత సేవలు చేయాలని ప్రధాని తేల్చి చెప్పడం ఆ దేశ ఆర్థిక దివాళాకు పరాకాష్ఠగా నిలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ లో మండిపోతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్ లేవిని ఏకంగా 80% తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరల వల్ల జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇక ఈ తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని, కనీసం నెల రోజుల పాటు ధరల్లో ఎటువంటి మార్పు ఉండబోదని షరీఫ్ హామీ ఇచ్చారు. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇప్పటికే దివాళా అంచున ఉన్నటువంటి పాక్ ఈ భారాన్ని ఎలా భరిస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాకిస్తాన్ ప్రస్తుతం IMF నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని అంతర్జాతీయ సంస్థలు పెట్టిన నిబంధనలే మంత్రుల జీతాల కోతకు దారితీస్తాయి. గతంలో చేసిన అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు కట్టేందుకు కూడా డబ్బు లేక కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని దాయిద్ దేశం అంటోంది. ఇక పాకిస్తాన్ పరిపాలన గందరగోళంలో పడిపోయింది. ఒకప్పుడు ఆడంబరాలకు కూడా వెనుకాడని పాక్ పాలకులు నేడు జీతాలు కూడా పొందలేని స్థితికి చేరుకోవడం అక్కడి వాస్తవ ఆర్థిక పరిస్థితులను సూచిస్తోందంటున్నారు నిపుణులు.